Welcome to 24 Technologies. Our today's topic is RDS security. RDS security. Okay. ఈ ఆర్డిఎస్ సెక్యూరిటీ అరోరా సెక్యూరిటీ అని కూడా మనము పిలవచ్చు. దీంట్లో మెయిన్ మనము డిస్కస్ చేయాల్సినవి దీస్ 1 2 3 4 5 6 ఈ అట్-రెస్ట్ ఎన్క్రిప్షన్. ఓకే, అట్-రెస్ట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్-రెస్ట్ ఎన్క్రిప్షన్ అంటే నీ డేటాబేస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాబేస్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ డీబీస్ ఉంటాయమ్మా? మాస్టర్ డీబీ, దట్ ఇస్ వి కాల్ ఇట్ యాజ్ మెయిన్ డీబీ అని కూడా మనం కాల్ చేస్తుంటాం. మాస్టర్ డీబీ అండ్ రీడ్ రెప్లికాస్, స్టాండ్ బై రెప్లికాస్, స్టాండ్ బై డీబీస్, ఇవన్నీ మల్టిపుల్ డీబీస్ మనకు ఉంటాయి కదా. ఫస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అయ్యేది ఫస్ట్ మన మాస్టర్ డేటాబేస్. ఈ మాస్టర్ డేటాబేస్ ఎన్క్రిప్ట్ అయ్యి లేదు అని ఫస్ట్ ఈ మాస్టర్ డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ఎన్క్రిప్ట్ అయ్యి లేదు. నో, ఎన్క్రిప్ట్ అయ్యి లేదు. ఇది ఎన్క్రిప్ట్ అయ్యి లేనప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఒక రీడ్ రెప్లికాను లాంచ్ చేస్తాం. ఆ లాంచ్ చేసినప్పుడు నా మెయిన్ ఏదైతే మాస్టర్ డేటాబేస్ ఉందో ఆ మాస్టర్ డేటాబేస్ ఎన్క్రిప్ట్ అయ్యి లేదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నాకు రెప్లికా అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం నీ రెప్లికా కూడా నీకు ఎన్క్రిప్ట్ అయ్యి ఉండదు. ఓకే, రెప్లికా కూడా ఎన్క్రిప్ట్ అయ్యి ఉండదు. అండ్ ఇంకొక థింగ్, ఇక్కడ రెప్లికా ఎన్క్రిప్ట్ అయ్యి లేదు, బట్ నాకు ఎన్క్రిప్ట్ అయ్యి ఉండాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో బై మిస్టేక్ మర్చిపోయాను అనుకున్నాను, ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ మర్చిపోయాను. ఓకే, మరి నా రెప్లికా కానీ మాస్టర్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉండాలి. లేదు అంటే ఒక లొకేషన్ నుండి నేను ఇంకొక లొకేషన్లో నా డేటాబేస్ను మేనేజ్ చేయాలి అంటే ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్ అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంది. దెన్ వాట్ ఇట్ ఈస్, నేను వాల్యూమ్లో ఇక్కడ ఏదైతే డీబీ ఉందో దీనికి ఒక స్నాప్ షాట్ తీసుకుంటా. ఆ స్నాప్ షాట్ను తీసుకునేటప్పుడు దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తా. ఆ స్నాప్ షాట్ను బేస్ చేసుకొని నేను ఇంకొక మాస్టర్ డీబీని క్రియేట్ చేసుకుంటా. ఆ టైంలో ఏమైంది, ఫస్ట్ నా డీబీ ఏదైతే ఉందో అది ఎన్క్రిప్ట్ అయ్యి లేదు, బట్ నేను స్నాప్ షాట్ తీసుకునేటప్పుడు అది ఎన్క్రిప్షన్ అనే మెథడ్ను నేను ఫాలో అవుతున్నా. ఆ స్నాప్ షాట్ అనేది ఏది ఉంది, ఇప్పుడు ఎన్క్రిప్ట్ అయ్యి ఉంది కదా, ఆ ఎన్క్రిప్ట్ అయిన స్నాప్ షాట్ను బేస్ చేసుకొని నేను ఒక మళ్ళీ మాస్టర్ డీబీని నేను లాంచ్ చేసుకుంటా. నాకు ప్రీవియస్గా ఉన్నది డిలీట్ చేసుకుంటా. ఇంకా నాది ఏమైతుంది, మాస్టర్ ఇప్పుడైతే ఎన్క్రిప్ట్ అయి ఉందో ఆ ఎన్క్రిప్ట్ అయినది నాకు మాస్టర్ అయిపోయింది. దాని నుండి మళ్ళీ మీరు రీడ్ రెప్లికాస్ కానీ లేకపోతే స్టాండ్ బై డీబీస్ కానీ ఏవైనా మీరు క్రియేట్ చేసుకుంటే ఫర్ డిజాస్టర్ రికవరీ పర్పస్ ఏమన్నా క్రియేట్ చేసుకుంటే అవి కూడా ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకొకటి ఏది అంటే నీ మాస్టర్ కానీ రెప్లికా ఎన్క్రిప్షన్ యూజ్ చేసేటప్పుడు ఏవైనా మీకు కీస్ అవసరం పడతాయా అంటే ఎస్, ఏడబ్ల్యూఎస్ వాడు మనకు కేఎంఎస్ కీ అని చెప్పేసి మనకు ప్రొవైడ్ చేస్తాడు. బట్ ఇది ఎప్పుడు చేయాల్సి ఉంటుందంటే అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్. మీరు డీబీ ఏ టైంలో అయితే లాంచ్ చేస్తున్నారో, మీ డీబీని ఏ టైంలో అయితే లాంచ్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే ఈ కేఎంఎస్ కీ ఏదైతే ఉందో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము ఆప్షన్స్లో ఏది మనం యూజర్ నేమ్, పాస్వర్డ్స్, లేకపోతే కీస్, తర్వాత కేఎంఎస్ అని చెప్పేసి ఉంటాయి కదా, అవి చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అట్-రెస్ట్ ఎన్క్రిప్షన్ అనేది. అండ్ సెకండ్ వన్ ఏది ఉంది, సెకండ్ వన్ ఏది ఉంది నాకు, ఇన్ఫ్లైట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? మరి దీనికి సంబంధించింది ఇన్ఫ్లైట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే నీ డేటాబేస్ నీ డీబీ ఏదైతే ఉందో నీ డేటాబేస్ అండ్ నీ రూట్ యూజర్ క్లయింట్, నీ క్లయింట్, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏ రకంగా ఉండాలంటే నీకు ఒక రూట్ సర్టిఫికేట్ క్లయింట్ సైడ్ లొకేషన్లో నువ్వు దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ క్లయింట్ సైడ్ నేను ఈ రూట్ సర్టిఫికేట్ అనేది వేయాలంటున్నారు కదా సార్, మరి అది ఎక్కడి నుండి దొరుకుతుంది అంటే దాన్ని ఏడబ్ల్యూఎస్ టిఎల్ఎస్ రూట్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అంటాము. అవి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఏడబ్ల్యూఎస్ మన ఏమంటారు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్లో కూడా మీకు ఉంటుంది. ఏది అది డిఫాల్ట్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ టిఎల్ఎస్ రూట్ సర్టిఫికేట్ క్లయింట్ సైడ్ నేను చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్
ఐఏఎం అథెంటికేషన్. నెక్స్ట్ మనకి ఏది ఐఏఎం అథెంటికేషన్. ఇక్కడ అథెంటికేషన్ టైప్‌లో నేను ఏ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ యూజ్ చేసేవాడిని, యూజర్ నేమ్, పాస్వర్డ్. మీకు గుర్తుందో లేదో నేను డీబీని లాంచ్ చేసినప్పుడు అడ్మిన్ అండ్ ఒక పాస్వర్డ్ ఇచ్చేవాడిని. అదైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే దానికి సంబంధించిన ఒక ఐఏఎం రోల్‌నైనా కూడా నేను ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఆ ఐఏఎం రోల్‌ను కూడా నేను ఇవ్వచ్చు. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ మీ పోర్ట్స్ ఏవైతే 3306 గానీ, లేకపోతే ఇంకా అటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లో పోర్ట్స్ అండ్ ఐపీ అడ్రెసెస్ కూడా. ఐపీ అడ్రెసెస్. ఈ ఐపీ అడ్రెసెస్ కూడా పోర్ట్స్ అండ్ ఐపీ అడ్రెసెస్. పోర్ట్స్ అంటే ఏవి సంబంధించినటివి లైక్ హెచ్‌టిటిపికి అండ్ ఎస్ఎస్హెచ్‌కు అండ్ మనకు ఈ MySQL కూడా డెడికేటెడ్ పోర్ట్స్ ఉంటాయి. వాటిని అండ్ ఐపీ అడ్రెస్ అంటే పర్టిక్యులర్‌గా ఒక సెట్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్ IPv4 కావచ్చు, లేదు అంటే IPv6 కావచ్చు వాటికా, లేకపోతే పర్టిక్యులర్‌గా మై ఐపీ అని సెలెక్ట్ చేసుకుంటే నేను నా ఇంటర్నెట్‌కి దేనికైతే కనెక్ట్ అయ్యి ఉన్నానో వాటిలో కనెక్ట్ అంటే ఆ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన డివైజెస్‌కి మాత్రమేనా? లేదు అంటే అలో ఆలా అంటే 0.0.0.0 అనేది. అండ్ ఇంకొకటి నో ఎస్ఎస్హెచ్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది కదా! ఇది ఏది అంటే మనకు డీబీలకు మీరెప్పుడు కనెక్ట్ అవ్వలేరు. డీబీలకు ఎస్ఎస్హెచ్ చేయలేరు అంటే కనెక్ట్ అవ్వలేరు. పోర్ట్ ఏది 22 ఆర్ 23 ఏదో ఉంటది కదా! మీరు చేయలేరు. బట్ ఒక్కదానికి మాత్రం చేయొచ్చు. అది ఏది అంటే ఆర్‌డిఎస్ కస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఒక్కదానికి మాత్రం మనం కనెక్ట్ కాగలుగుతాము. రిమైనింగ్ దేనికి కూడా నేను కనెక్ట్ అవ్వలేను ఎస్ఎస్హెచ్‌కు. ఓకే. డన్. అండ్ ఇంకా ఆడిట్ లాగ్స్. ఇక్కడ లాగ్స్ అంటేనే మీకుంది. లాగ్స్, ఆడిట్ అంటేనే మీకు ఒక 50% అర్థమై ఉంటది. ఆడిట్ అండ్ లాగ్స్. అంటే నీ డీబీలో ఏవైనా ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి. మీ డీబీలో ఏవైనా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఆ లాగ్స్ నేను చూడాలి అంటే క్లౌడ్ వాచ్‌ను నేనేం చేసి ఉండాలి దాంట్లో యాడ్ చేసి ఉండాలి. ఆ క్లౌడ్ వాచ్‌లో నాకు ఏమేమి ఆపరేషన్స్ జరుగుతున్నాయి అని లాగ్స్ తెలుసుకోవడానికి. ఇన్ కేస్ ఎప్పుడైనా నీకు ఫెయిల్ అయింది అనుకుందాం నీ డీబీ. దేనివల్ల ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది? ఏ టైంలో ఫెయిల్ అయింది? ఓకే. ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే అవన్నీ మనకెక్కడ ఉంటాయి? ఆడిట్ లాగ్స్ అనే దాంట్లో ఉంటాయి. ఇదంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏం సబ్జెక్ట్? ఆర్‌డిఎస్‌లో సెక్యూరిటీస్ ఏ రకంగా మనం మేనేజ్ చేస్తాము అన్నది. ఓకే. గాట్ ఇట్? రైట్ అమ్మా. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.